శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 807446449679823211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ 21 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా బడ్జెట్ మరియు పెట్టుబడులపై ఎక్కువ దృష్టి ఉంటుంది. ఇది మీ ఆర్థిక నిర్వహణను మెరుగుపరుస్తుంది. పరిశ్రమ మరియు వ్యాపారం ఊపందుకుంటాయి. ఇది ఆర్థికంగా మంచి లాభాలకు దారితీస్తుంది. ఆర్థిక బడ్జెట్కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీ ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించవచ్చు మరియు అనవసరమైన వ్యయాన్ని నివారించవచ్చు. ధర్మకార్యాలపై ఆసక్తి ఉంటుంది. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఈరోజు ఆర్థికంగా స్థిరమైన పురోగతి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి సహాయపడుతుంది. బడ్జెట్లపై దృష్టి పెట్టడం మరియు ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండటం ద్వారా నష్టాలను నివారించవచ్చు. మీ సామర్థ్యాలకు అనుగుణంగా పనిచేయడం ద్వారా ఆర్థిక వృద్ధికి స్పష్టమైన అవకాశాలు ఏర్పడతాయి. ఖర్చులను నియంత్రించడం మరియు పొదుపుపై దృష్టి పెట్టడం ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారు ఈరోజు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మరియు సరైన ఆహారపు అలవాట్లను పాటించడం ముఖ్యం. తొందరపాటు మరియు మొండితనాన్ని నివారించడం మానసిక ప్రశాంతతకు ఎంతో సహాయపడుతుంది. ఇది శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. దీర్ఘకాల ప్రయాణాలు సాధ్యమే. అటువంటి సమయాలలో మీ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, యోగా లేదా ధ్యానం చెయ్యడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తితే వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా మీరు రోజువారీ పనులను ఉత్సాహంగా నిర్వహించగలరు. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈరోజు పనిలో అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యం. పరిశ్రమ మరియు వ్యాపారం ఊపందుకుంటాలి. ఇది మీ వృత్తి జీవితానికి సానుకూల సంకేతం. ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దీర్ఘకాల ప్రయాణాలు సాధ్యమే. ఇది మీ పనిని ప్రభావితం చెయ్యవచ్చు. కాబట్టి ప్రయాణ ప్రణాళికలను ముందుగానే రూపొందించుకోవాలి. సంస్థపై దృష్టి పెట్టడం ద్వారా మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చెయ్యగలరు మరియు మీ కార్యాలయంలో అధిక ప్రభావవంతంగా ఉంటారు. నియమాలను పాటించడంలో సులభంగా ఉంటుంది. ఇది మీ పనితీరుకు ప్రశంసలు తెస్తుంది. తొందరపాటు మరియు మొండితనాన్ని నివారించడం ద్వారా కార్యాలయంలో అనవసరమైన సమస్యలను నివారించవచ్చు. మీ బాధ్యతలను సకాలంలో నెరవేర్చడంపై దృష్టి పెట్టండి. ఇది మీ వృత్తి జీవితంలో స్థిరమైన పురోగతిని నిర్ధారిస్తుంది. ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈరోజు పరిశ్రమ మరియు వ్యాపారం ఊపందుకుంటాయి. ఇది మంచి ఆర్థిక లాభాలను ఆర్జించడానికి సహాయపడుతుంది. ఆర్థిక బడ్జెట్కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీరు వ్యాపార ఆర్థిక నిర్వహణను మెరుగుపరుచుకోవచ్చు. సంబంధాలను మెరుగుపరుచుకోవడం వ్యాపార వృద్ధికి ఎంతో సహాయపడుతుంది. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దీర్ఘకాల ప్రయాణాలు వ్యాపారానికి సంబంధించినవి కావచ్చు. ఇది మీ వ్యాపార విస్తరణకు సహాయపడుతుంది. సంస్థపై దృష్టి పెట్టడం మరియు బడ్జెట్లను జాగ్రత్తగా పర్యవేక్షించడం ద్వారా మీ వ్యాపారం స్థిరమైన పురోగతిని సాధించగలదు. తొందరపాటు మరియు మొండితనాన్ని నివారించడం వ్యాపారంలో అనవసరమైన నష్టాలను తగ్గిస్తుంది. మీ సామర్థ్యాలకు అనుగుణంగా కృషి చెయ్యడం ద్వారా వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించగలరు. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈరోజు అప్రమత్తంగా ఉండటం మరియు సంస్థపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యం.
బడ్జెట్లపై దృష్టి పెట్టడం ద్వారా మీరు మీ ఆర్థిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఇది మీ విద్యకు సహాయపడుతుంది. నియమాలను పాటించడంలో సులభంగా ఉంటుంది. ఇది మీ అధ్యయనాలలో క్రమశిక్షణను పెంచుతుంది. తొందరపాటు మరియు మొండితనాన్ని నివారించడం ద్వారా మీరు విద్యాపరంగా మంచి ఫలితాలను సాధించగలరు. దీర్ఘకాల ప్రయాణాలు సాధ్యమే. ఇది మీ అధ్యయనాలను ప్రభావితం చెయ్యవచ్చు కాబట్టి తగిన ప్రణాళికలు వేసుకోవాలి. చదువుపై ఏకాగ్రత పెట్టడం మరియు ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చెయ్యడం ద్వారా మీరు విజయాలు సాధించగలరు. మీ స్థానం మరియు ప్రతిష్ఠ అలాగే ఉంటాయి. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనవసరమైన సమస్యలను నివారించవచ్చు. పనిలో అప్రమత్తంగా ఉండాలి మరియు ఏ పనిలోనైనా ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. అనవసరమైన వ్యయాన్ని తగ్గించుకోవాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి చిన్నపాటి అసౌకర్యాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యకూడదు. మొండితనం మరియు తొందరపాటును నివారించాలి. ఇవి మీ సంబంధాలకు మరియు నిర్ణయాలకు హానికరం. నియమాలను పాటించడంలో సులభంగా ఉండాలి. బడ్జెట్లపై దృష్టి పెట్టడం ద్వారా ఆర్థికంగా సురక్షితంగా ఉండవచ్చు. మీ స్థానం మరియు ప్రతిష్ఠ అలాగే ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుటుంబ సభ్యులతో సంబంధాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి. సంబంధాల పట్ల సానుకూలతను కొనసాగించడం ముఖ్యం. ఇది కుటుంబంలో మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యమైన చర్చలలో ప్రశాంతంగా ఉండటం ద్వారా కుటుంబంలో సామరస్యం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల పట్ల గౌరవం చూపడం మరియు వారితో సమయం గడపడం బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడం కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి సహాయపడుతుంది. ఇది కుటుంబంలో శాంతిని పెంపొందిస్తుంది. మీ బాధ్యతలను నెరవేర్చడంపై దృష్టి పెట్టండి మరియు కుటుంబంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని ఓపికగా పరిష్కరించుకోండి. ఈరోజు ధనస్సు రాశివారి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈరోజు సానుకూలంగా ఉంటుంది. సంబంధాల పట్ల సానుకూలతను కొనసాగించడం ముఖ్యం. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ముఖ్యమైన చర్చలలో ప్రశాంతంగా ఉండటం ద్వారా భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించవచ్చు. తొందరపాటు మరియు మొండితనాన్ని నివారించడం ద్వారా అపార్థాలు తగ్గుతాయి మరియు మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక విషయాలలో భాగస్వామితో సమన్వయం ఏర్పడుతుంది. మీ స్థానం మరియు ప్రతిష్ఠ అలాగే ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రేమ జీవితంలో ధనస్సు రాశివారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. సంబంధాల పట్ల సానుకూలతను కొనసాగించడం ముఖ్యం. ఇది మీ ప్రేమ సంబంధానికి మేలు చేస్తుంది. మీ ప్రేమ భాగస్వామితో ముఖ్యమైన చర్చలలో ప్రశాంతంగా ఉండాలి మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ప్రేమ జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.